'హంగ్రీ చీత' సాంగ్‌కి అంటే అంత వైరల్ అయింది. ఎంతసేపు తమన్ పేరే వినబడింది. అంటే ఆబ్వియస్‌గా కంపోజర్ ఆయనే కాబట్టి ఆయన పేరే వినబడింది. బట్ ఆ లిరిక్స్ రాసింది మీరు అని తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యానన్నమాట. సో, అదెలా జరిగింది అసలు? దానికి మీ లిరిక్స్ 'ఓజీ' సినిమాకి అది లిరిక్స్ అది ఆల్ క్రెడిట్స్ టు తమన్ అన్నయ్య అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నమ్మకం దట్ ఐ కెన్ డూ సమ్ మ్యాజిక్ ఇన్ హిస్ ట్యూన్ అనే ఒక దీంతోనే నేను స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. అంటే ఎవరిదైనా హీరోది ఫస్ట్ డే మార్నింగ్ షోస్ వెళ్ళి చూశానంటే నేను ఓన్లీ పిఎస్పీకే. సో అది నాకు కాలేజ్ టైం నుంచి, తొలి ప్రేమ టైం నుంచి నాకున్న యూఫోరియా ఆయన మీద. సో ఆబ్వియస్లీ మనకి ఇన్బిల్ట్గా కొంత ఆ ఇది ఉంటుందండి, ఆ ఫ్యానిజము ఆర్ ఆ కసి ఉంటుంది. ఆయన సాంగ్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక 8 లైన్స్లో నేను చెప్పాలి. అప్పుడు ఆ మీటర్ కూడా లిమిటెడ్ మీటర్. సో ఎవ్రీ లైన్ సెలబ్రేట్ చేయాలి, ఇది ఒక యాంథమ్ అవ్వాలి అని నాకు తమనన్న ఫస్ట్ సాంగ్ ఇచ్చినప్పుడే ఈ మోటివేటెడ్ మీ, పీపుల్ షుడ్ సెలబ్రేట్ యువర్ సాంగ్, అలా రాయాలి ఈ సాంగ్ అని ఒక బాధ్యత పెట్టారు. జస్ట్ అప్పుడే స్కంద సాంగ్ రిలీజ్ అయింది అదే రోజు, ఆగస్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అయిందండి చుట్టూ సాంగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండి నా కెరియర్లో అప్పుడు, తమనన్న కాంబినేషన్లో రాసిన సాంగ్. సో దాని కంటిన్యూటీలో ఇది ఇచ్చారండి నాకు రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో September 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి 2023లో ఈ గ్లింప్స్ లాగా రిలీజ్ చేస్తున్నాం, అందులో ఈ సాంగ్ వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ 15 to 20 days కంటిన్యూ ప్రసాద్ ల్యాబ్స్లోనే ఉన్నాం అప్పుడు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ లైన్స్ వర్జన్స్ రాసుకుంటూ దాన్ని మళ్ళీ ఎంతోమంది వాయిసెస్లో పాడించి ఎలా ప్రజెంట్ చేయాలని, అంటే తమనన్న పెట్టిన ఎఫర్ట్లో 10% కూడా కాదు, అంత ప్రతి సాంగ్కి ఆయన పెట్టారు ఆయన కెరీర్లో, అందుకే ఆయన అక్కడ ఉన్నారు. సో ఇట్ ఈస్ హిస్ విజన్ దట్. మీరు ఎన్ని వర్షన్స్ రాశారు దానికి? హంగ్రీ చీట మేబీ 2-3 వర్జన్స్ రాసుకున్నాను. అంటే దేర్ ఓన్లీ లిమిటెడ్ 8 లైన్స్ కదండి దాంట్లో, నెత్తురుకి మరిగిన హంగ్రీ చీట. సో దానికి వీవర్ ఐటరేషన్స్ చేస్తూ ఇంకో ఆప్షన్ అలా చేసుకుంటూ చూసాము. సుజిత్ గారు తమన్ గారు ఇద్దరు దేవర్ మానిటరింగ్ ఏది బెస్ట్ అని ఫైనల్గా మనం వింటున్న 8 బెస్ట్ లైన్స్ సెలెక్ట్ చేసాను. ఓకే. సో మీరు అనుకున్న ఫస్ట్ ఇనిషియల్ ఫ్రేసింగ్ ఏంటి అసలు? అదే అండి, ఇనిషియల్గా రాసినవి మేజర్గా ఉన్నాయి. ఓకే. సో దాని తర్వాత కొన్ని అనేవి చేంజెస్ వచ్చాయి. సో పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఇవన్నీ లాస్ట్ మినిట్ ఎడిషన్స్ లాగా వచ్చినాయి. సో ఫస్ట్ ఇనిషియల్ రాసినప్పుడే నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట అనే వర్డ్ తమనన్న ఇచ్చింది వర్డ్ నాకు.